వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు 13 రోజులు 13 నెలలు, తర్వాతన 5 ఏళ్ళు. అయితే ఆ సందర్భంలో అద్వానీ ప్రధాని ఆ తర్వాత ప్రచారం జరిగింది. కానీ ఆయన్ని పెట్టుకుని 2009లో ముందుకెళ్తే దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాజ్పేయి టైంలోనే అసలైతే భారతీయ జనతా పార్టీ భావించింది కానీ, ఆర్ఎస్ఎస్ భావించింది కానీ నరేంద్ర మోడీని ప్రధాని చేయటం. అతనికి ఉన్న నాలెడ్జి, ఇప్పుడు వాజ్పేయి గారు జాతీయ అంతర్జాతీయ నాయకుడు, అట్ ద సేమ్ టైం గ్రౌండ్ పాలన అనుభవం లేదు. దాంతో కూటమి వాళ్ళ చేతులలో నలిగిపోయారు ఆయన. కాందహార్ హైజాక్ లాంటి చోట్లను ఒత్తిళ్ళకి తలగ్గాల్సి వచ్చింది. అదే సందర్భంలో కూటమి పార్టీలు చేసిన తప్పులు, ఆ ప్రభుత్వాలు చేసిన తప్పులు ఆయన అధికారం గద్దె దిగడానికి కారణమైంది. అదే నరేంద్ర మోడీ కూటములను ఎలా ఫేస్ చేయాలి, ఇద్దరి మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలి, ఎలా స్ట్రాటజీకి వెళ్ళాలి అన్న దాంట్లో సిద్ధవస్తుడు. అందుకనినే ఆయన పేరు చెప్పుకొచ్చారు. అప్పట్లోనే వాజ్పేయి ఆయనకి ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ 3 టర్మ్స్ పూర్తయ్యాక యోగి ఆదిత్యనాథ్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు, పలు దఫాలు కూర్చుంటున్నారు. అందుకనే ఇప్పుడు చర్చకు వస్తుంది, భవిష్యత్ తరంలో యోగి ఆదిత్యనాథే ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారా, హిస్టరీ రిపీట్ అవుతుందా అన్నటువంటిది.